बीआरएस के रुकन असम्बली हरीश राव ने कहा कि कांग्रेस इख्तिदार में आने के बाद तेलंगाना में अमनो ज़ब्त की सूरत हाल इंतहाई बदतर हो गई है। रियासती असम्बली में बजट पर हुए मबाहिस में हिस्सा लेते हुए हरीश राव ने कहा कि कांग्रेस की 8 माह की हुक्मरानी में रियासत भर में 500 से ज़ायद कत्ल की वारदातें पेश आई हैं। हैदराबाद शहर में अमन पूरी तरह बिगड़ गया है। एक महीने के अंदर 28 कत्ल के वाक़यात पेश आए हैं। बीआरएस के रुकन असम्बली ने कहा कि वो कांग्रेस के हुकूमत के 8 माह में कत्ल के 500 वारदात, डकैती के 60, लूटमार के 400, चोरी के करीब 10,000 और अस्मत रेजी के 1800 वाक़यात पेश आए हैं। ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో లక్షకు పైగా ఎక్కువ కేసులు నమోదైనాయి అధ్యక్ష। ఈ మధ్య ఒక అమ్మాయి పోలీస్ స్టేషన్ కోసం ఒక ఆడబిడ్డ ఆటో ఎక్కి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆ ఆటో వాళ్ళు కార్లో ఎక్కించి గ్యాంగ్ రేప్ చేశారు అధ్యక్ష। అంటే హైదరాబాద్ నగరంలో ఇలాంటి పరిస్థితి ఉంటే మన నగరం యొక్క ప్రతిష్ట దెబ్బతింటది। దయచేసి ఆలోచించండి। నేను ఇంకో మంచి ఎగ్జాంపుల్ కూడా చెప్పాలనుకుంటున్నా అధ్యక్ష, ఒక్క నిమిషం। ఈ మధ్య ఒక మంత్రి గారు, నేను పేరు చెప్పను కానీ, ఒక మంత్రి గారు రాత్రి 10:30-11 గంటలకు వారి బిడ్డ ఐస్ క్రీమ్ తినాలనుకుంటే మంత్రి గారు వారి బిడ్డ ఐస్ క్రీమ్ కొనుక్కుందామని హైదరాబాద్లో బయటకు పోయిందట। బయటకు పోయి ఐస్ క్రీమ్ కొనుక్కుందామని తిరిగితే ఏడ చూసినా షాపులు బంద్ ఉన్నాయట హైదరాబాద్లో। అన్ని షాపులు బంద్ ఉంటే తిరగంగా రోడ్డు మీద ఒక ఉత్తరప్రదేశ్ ఆయన అదే చిన్న బండి ఐస్ క్రీమ్ బండి పోతుంటే ఆడ ఆపుకొని ఐస్ క్రీమ్ కొనుక్కొని ఏమైందో ఆయన దుకాణాలు బంద్ ఉన్నాయంటే, ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏమైందో ఏమో మేడం, ఏమైందో ఏమో పోలీసు వాళ్ళు లాఠీ చార్జీలు చేస్తున్నారు, 10కే దుకాణాలు బంద్ చేస్తున్నారని ఆ మంత్రి గారికి ఆ ఐస్ క్రీమ్ బండి ఆయన చెప్పిండట। ఈ విషయం ఆ మంత్రి గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ లో డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు చెప్తే రాష్ట్రంలోని ఆఫీసర్లు అందరూ విన్నారు ఆ వీడియో కాన్ఫరెన్స్ లో। అన్నా మన గవర్నమెంట్ వచ్చినాక పోలీసు వాళ్ళు ఎటువంటి అటే కొడుతున్నట రోడ్ల మీద, 10కే దుకాణాలు బంద్ చేస్తుందని అనే పరిస్థితి వచ్చింది। సో నేను అనేది ఏంటంటే, దయచేసి